లక్ష కోట్లు అని అన్నారు. లక్ష కోట్లు ఏం చేసిండ్రు మరి? ఒక పిల్లర్ కుంగిపోతే దాన్ని బదనాం చేయడానికి పెట్టిండ్రు. ఆ పిల్లర్ కుంగిపోలే. 100% నేను చెప్తున్నా. ఈరోజు వీళ్ళ చెక్ డ్యాములు పేల్చివేత, చెక్ డ్యాములు పేల్చివేయడానికి జిలిటిన్ స్టిక్స్ ఇవన్నీ చూస్తుంటే 100% ఆ మేడిగడ్డ బ్యారేజ్ పేల్చిందే. ఈరోజు కాకపోతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అది బయట పెడతాం. అది పేల్చిందే. పేల్చింది కానట్లయితే అదే కాంట్రాక్టర్ నేను ఉచితంగా రిపేర్ చేసి ఆ పిల్లర్ నిలబెడతా 5 నెలల్లో అన్నప్పుడు ఆ పిల్లర్ నిలబెట్టడానికి ఎందుకు ఇవ్వలేదు ఆ కాంట్రాక్టర్కు? ఒక్కసారి ఆలోచన చేయండి అందరూ. కేసీఆర్ గారిని బదనాం చేయడానికి మేడిగడ్డ పేల్చేసి కూలిపోయిందని చెప్పి దాన్ని రిపేర్ చేయకుండా మళ్ళీ అదే కాళేశ్వరం రిజర్వాయర్ నుంచి మొత్తం నీళ్ళకు డిజైన్ చేస్తారు వీళ్ళు. ఎక్కడి వరకు అంటే ఈ లాస్ట్ మూసి ప్రక్షాళన వరకు అవే నీళ్ళతో మేము మొత్తం ప్రక్షాళన చేసి డ్యాములు కట్టుకుంటూ పోతామని చెప్పన్నారు. మరి అవి నీళ్ళు గోదావరి నీళ్ళే కదా, కాళేశ్వరం నీళ్ళే కదా. మరి మీ కొత్త కట్టే ప్రాజెక్టులకు కాళేశ్వరం నీళ్ళు కావాలా? మూసికి కాళేశ్వరం నీళ్ళు కావాలా? గండిపేట ఎంఐఎస్ఆర్ నింపనికే కాళేశ్వరం నీళ్ళు కావాలా? మరి మీ ఆ ఒక్క పిల్లర్ మాత్రం మీరు రిపేర్ చేయరు. ఎందుకంటే కేసీఆర్ గారు బదనాం చేయాలని. కేసీఆర్ గారు ఉన్నందుకే పాలమూరు పచ్చబడ్డది. 4.5 లక్షల ఎకరాలు సాగు చేసింది 10 సంవత్సరాలంటే ఈయన ముఖ్యమంత్రి ఉన్నందుకే. అది వాస్తవం కాదా? చెప్పండి. కొడంగల్లో కానీ, అచ్చంపేటలో కానీ, పాలమూరులో 14 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేటి. ఈరోజు ప్రతి గ్రామంలో తాగునీరు వచ్చేది కేసీఆర్ గారు చేసింది కదా. మేము చేసిన పెట్టుబడి అప్పు కాదు అది. మేము చేసిన అప్పు కాదు అది. మేము తెచ్చిన పెట్టుబడికి లెక్కలున్నాయి, చూసుకోండి. కావలిస్తే పారదర్శకంగా ఉండాలా. సరే ఏదైనా ఉండని. మేమేం చేయలేదనుకో, మీరు చేయలేదు చెప్పండి. చేసింది ఒకళ్ళు చెప్పకపోయినా కానీ కనీసం మీరు చేసింది చెప్పండి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో గౌరవప్రదంగా మీరు మాట్లాడితే మీకు గౌరవం పెరుగుతుంది. కానీ ఆయనను తిడితే చాలామంది కోట్లాది మంది ప్రజలలో కేసీఆర్ గారు దేవుడు. ఎంతోమంది లక్షల మంది ఆసరా పెన్షన్ తీసుకునే వాళ్ళల్లో దేవుడైన, ఎంతోమంది రైతుల గుండెల్లో దేవుడైన, కోట్లాది మంది ప్రజలకు. మీకు ఒక జరిగిన సంఘటనలో కోపం ఉండొచ్చు, కానీ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత నేను పర్సనల్ తీసుకొని అన్నప్పుడు పర్సనల్గా కేసీఆర్ గారి కుటుంబం మీద పడడం కానీ, హరీష్ రావు గారు రేయి మొగళ్ళు పాలమూరులో నిద్రపోయింది కనుకనే ప్రాజెక్టు కంప్లీట్ అయింది. కేటీఆర్ గారు కన్నా కష్టాలు పడ్డాడు కనుకనే హైదరాబాద్ ప్రాజెక్టులు వచ్చినాయి. మేమందరం కూడా ఉద్యమంలో పనిచేసినాం కనుకనే ఈరోజు ఉన్నాం మేము. వాళ్ళు ఉద్యమాల్లో పనిచేసింది కనుకనే వాళ్ళు ఉన్నారు. కొడుకైనంత మాత్రం వచ్చిన పదవులు కాదు అవి. ఎవరు కూడా కొడుకు పుట్టిండొచ్చు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీలో వారసత్వం ఉంది. ఇక్కడ తెలంగాణ వచ్చినందుకు అయిందనుకో, రాకపోయింటే వస్తుందని గ్యారెంటీ ఉండేనా? గ్యారెంటీ లేదు కదా. వచ్చినందుకు, ఉద్యమం ఉన్నందుకు మాతో పాటు వాళ్ళే అయినరు. కొడుకుగా అల్లులుగా ఉన్నందుకు కొంత బయట అరే సొంతము రెస్పెక్ట్ ఉండొచ్చు, కానీ ఇక్కడ అందరి సమానత్వంగానే ఉన్నాం కదా. కులాల పేరు మీద రాజకీయాలు ఏం రాలేదు. ఇలా చాలామంది గ్రామాల్లో కేసీఆర్ గారు 300 మంది ఉంటారు జనాభా, కంటిన్యూ ఉన్నారు. చాలామంది రెడ్డిలలో కూడా చాలా తక్కువ మంది ఉండరు, ఎమ్మెల్యేలు ఎక్కువ ఉండరు. ప్రజలలో ఉన్నారు కనుక, పనిచేసేది కనుక, ఆపదలు సాదుకుంటారు కనుక ఖచ్చితంగా వాళ్ళని ఎన్నుకుంటారు. ఓటేసే కాడ ఎవరు జనంలో ఉంటారో వాళ్ళకి ఓటేస్తారు. అక్కడ కులాలు అనేటివి ఎక్కడ రాలే. ఇంకా అనేక మంది ఉంటారు. సర్పంచ్ ఒకటే ఇల్లు ఉంటుంది కులం, ఇవాళ అందరూ ఆయనకు ఓటేసి సర్పంచ్ చేసిండ్రు. కులం చూసి కాదు అక్కడ, అరే పనికొస్తాడని చెప్పేసి. ఇక్కడైనా మీరు అవన్నీ మార్చుకుంటే బాగుంటుంది. మేము బీఆర్ఎస్ పార్టీ ఎట్లా కథమవుతుందండి చెప్పండి. 2 ఎంపీలు ఉన్నటువంటి బీజేపీ దేశాన్ని పరిపాలిస్తుంది. ఇలా
ఇద్దరు ఎంపీలు. 50 సంవత్సరాల క్రితం పార్టీ లేదు అది. తర్వాత ఇద్దరు ఎంపీలు ఉన్నారు, దేశాన్ని పరిపాలిస్తారు. మేము ఇవాళ 4000 పైగా గ్రామాల్లో సర్పంచులుగా ఉన్నాం. మేము పిలిపిస్తే 4000 గ్రామాల్లో మా పార్టీ కార్యక్రమం జరుగుతుంది. అక్కడ మాకన్నా 10 మంది ఎమ్మెల్యేలు మీరు ఎక్కువ ఉన్నారు, 10 మంది గుంజుకున్నారు, మీరు లేరంటున్నారు కదా. ఇవాళ అనుకుంటే ప్రభుత్వం నడుస్తుందా 2 ఏళ్ళు? మేము మీకు సహకరించినందుకే కదా, ప్రభుత్వానికి సహకరించినందుకే ప్రభుత్వం నడిచింది. ఇవాళ ఇంతమంది సర్పంచులు ఉండగా ఎట్లా ఖాతమవుతుంది పార్టీ చెప్పండి? తెలంగాణ తెచ్చిన పార్టీ ఇది, తెలంగాణ ఉద్యమం నడిపిన పార్టీ ఇది, రాజకీయ పార్టీ. ఇయ్యాల మొన్న ఉద్యమ పార్టీ, ఉద్యమ సమయంలో ఉద్యమ మాటలు మాట్లాడి ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి మాట్లాడొచ్చు 4 మాటలు కేసీఆర్ గారు. కానీ ముఖ్యమంత్రి అయిన క్షణమే సీట్లో కూర్చున్న తర్వాత ఈ ప్రాంత ప్రజలందరినీ సమానంగా చూసిండు. ఎవరైనా ఒక వర్గాన్ని కేసీఆర్ గారు మాట్లాడిండి ఇట్లా అని బాధపడిండొచ్చు. లేదు కేటీఆర్ గారు ఏదో ఒక వర్గాన్ని, ఆంధ్రలో ఉన్నటువంటి ఒక వర్గాన్ని ఇట్లా మాట్లాడిన కోపం పెట్టుకోవచ్చు. కానీ ఆ కులం కానీ ఆ వర్గం కానీ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మీకేమైనా ఆస్తి నష్టమైందా ఇక్కడ? మీకేమైనా గౌరవం తక్కువైందా ఇక్కడ? మీకేమైనా ఆంక్షలు పెట్టినరా ఇక్కడ? మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా ఇక్కడ? తెలంగాణకు మీకు ఒకే చట్టం ఉందా లేదా? ఒకే రకంగా మిమ్మల్ని చూసుకున్నారా లేదా? ఏదో సందర్భంలో ఏ సందర్భంలో ఏం మాట్లాడినాడో దాన్ని వ్యక్తీకరించి పూర్తిగా వీళ్ళంతా మాకు వ్యతిరేకం, ఈ కులానికి వ్యతిరేకం, లేకపోతే ఆంధ్రాలకు వ్యతిరేకం అన్నట్లా ప్రచారం చేస్తున్నారు. ఆంధ్ర సోదరులారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మీకు ఆంధ్రలో మంచిగుందా తెలంగాణలో మంచిగుందా చూడండి.